నన్ను బెదిరిస్తున్నప్పుడు తీసానండి. టైం పీరియడ్ అంటే అందులో మీరు భయపడుతున్నట్టుగా అతన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ఉంది ఆ వీడియో. ఎలా ఉందండి రెచ్చగొట్టే విధంగా? అతన్ని కోఆపరేట్ చేస్తున్నట్టుగా వీడియోలో. ఇక్కడ ఆ వీడియోలో ఏదైతే ఒరిజినల్ వీడియో ఉందో వేరే వీడియోలు కూడా ఉన్నాయి సార్. అవి వేరే వీడియోస్ కూడా నేను రిలీజ్ చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో, కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా బయటపడ్డాయి. అది కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఫస్ట్ అతను మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలానే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా. నేను అప్పుడు వెళ్ళలేదండి, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఫస్ట్ గా కలిసామని చెప్పేసి మీరు అడిగారు. కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్, దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా. మరి ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు, వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను. పోలీసుల్ని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముఖ రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్ లో స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు అనమాట. నేనే చెడ్డదాన్ని, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు, అది ఇది అంటుంటే, నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను.